ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ 46వ అధ్యాయం. ఈ అధ్యాయములో శ్యామ కాశీ, గయ, ప్రయాగ యాత్రలకు వెళ్ళుట, బాబా ఫోటో రూపమున అతని కంటే ముందే వెళ్ళుట చెప్పెదము. బాబా 2 మేకల పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుట కూడా చెప్పుకుందాము. ప్రస్తావన. ఓ సాయి, నీ పాదములు పవిత్రములైనవి. నిన్ను జ్ఞప్తి ఎందుంచుకొనుట మిగుల పావనము. కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనము కూడా మిక్కిలి పావనమైనది. ప్రస్తుతము నీ రూపం అగోచరమైనప్పటికీ భక్తులు నీయందే నమ్మకముంచినచో వారు నీవు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటికగుపడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గర నుండి గాని ఎంతో దూరం నుండి గాని ఈడ్చెదవు. వారిని దయగల తల్లి వలె కౌగలించుకునేదవు. నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు. కానీ నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తొట్టతొదకు గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే సంసారమనే గోతిలో పడెదరు. కాని నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తులను రక్షించెదవు. ఆంతరికముగాను అదృశ్యముగాను ఆట అంతయు ఆడెదవు. కానీ దానితో నీ గట్టి సంబంధము లేనట్లు కనిపించెదవు. నీవే పనులన్నీయు నెరవేర్చుచున్నప్పటికీ ఏమియూ చేయని వాని వరే నటించెదవు. నీ జీవితమునెవరూ తెలియజాలరు. కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లన శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపించవలెను. నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చెదవు. ఎవరికైతే కోరికలుండవో అట్టి వారికి నీవు బ్రహ్మానందమునిచ్చెదవు. నీ మధురముగు నామము జపించుటయే భక్తులకు సులభ సాధనము. ఈ సాధన వల్ల మన పాపములు, రజస్తమో గుణములు నిష్క్రమించును. సాత్విక గుణములు, ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును. దీనితో నిత్యములకు గల భేదము, నిర్వ్యామోహము, జ్ఞానము లభించును. మనమట్టి సమయమందు గురువునే అనగా ఆత్మనే అనుసంధానము చేసేదము. ఇదియే గురువునకు సర్వస్వ శరణాగతి. దీనికి తప్పనిసరి ఒకే గుర్తు, మన మనసు నిశ్చలము, శాంతము అగుట. ఈ శరణాగతి గొప్పదనము, భక్తి, జ్ఞానములు విశిష్టమైనవి. ఎందుకన శాంతి, అభిమానరాహిత్యము, కీర్తి, తదుపరి మోక్షము ఒకటి వెనక ఇంకొకటి వెన్నంటి వచ్చును. ఒకవేళ బాబా ఎవరైనా భక్తిని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే ఉండి ఇంటి వద్దను గాని దూర దేశమును గాని వానిని వెంబడించుచుండును. భక్తుడు తన ఇష్టం వచ్చిన చోటుకు పోనిమ్ము. బాబా అచ్చట భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఊహించరాని రూపమున ఉండును. ఈ దిగువ కథ దీనికి ఉదాహరణము. గయ యాత్ర. బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ల తర్వాత కాకాసాహెబ్ తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనము నాగపూర్లో నిశ్చయించెను. సుమారు అదే సమయమునందు నానాసాహెబ్ చందోర్కర్ తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్లో నిశ్చయించుకొనెను. కాకాసాహెబ్, నానాసాహెబ్ చందోర్కర్ ఇద్దరును షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి. శ్యామాను తన ప్రతినిధిగా తీసుకుని వెళ్ళుడని బాబా నుడివేను. తామే స్వయముగా రావలసినదని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామాను తీసుకుని పోవలసినదనియు, కాశీ, ప్రయాగ యాత్రలు ముగిసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయలో కలుసుకొందునని చెప్పెను. ఈ మాటలు గుర్తుంచుకొనవలెను. ఏలన అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించును. బాబా వద్ద సెలవు పుచ్చుకుని శ్యామ నాగపూర్, గ్వాలియర్ పోవనిశ్చయించెను. అతడి నుండి కాశీ, ప్రయాగ, గయ పోవాలని అనుకున్నాను. అప్పాకోతే అతని వెంట పోవనిశ్చయించెను. వారిరువురు మొట్టమొదట నాగపూర్లో జరుగు ఉపనయనమునకు పోయిరి. కాకాసాహెబ్ దీక్షిత్ శ్యామకు 200 రూపాయలు ఖర్చుల నిమిత్తము కానుకగా ఇచ్చెను. అచ్చటి నుండి గ్వాలియర్ పెండ్లికి పోయిరి. అచ్చట నానాసాహెబ్ చందోర్కర్ శ్యామకు 100 రూపాయలను, అతని బంధువు జఠార్ 100 రూపాయలను ఇచ్చిరి. అక్కడి నుండి శ్యామ కాశీకి వెళ్ళెను. అచ్చట జఠార్ యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతనికి గొప్ప సత్కారం జరిగెను. అచ్చటి నుండి శ్యామ అయోధ్యకు పోయెను. అచ్చట జఠార్ మేనేజర్ శ్రీరామ మందిరమునకు ఆహ్వానించి మర్యాద చేసెను. వారు అయోధ్యలో 21 రోజులు ఉండిరి. కాశీలో 2 మాసములు ఉండిరి. అక్కడి నుంచి గయకు పోయిరి. రైలు బండిలో గయలో ప్లేగు గలదని విని కొంచెం చికాకు పడిరి. రాత్రి గయ స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసిరి. ఉదయమే గయ పండా వచ్చి ఇట్లనెను, యాత్రికులు అందులో బయలుదేరుచున్నారు, మీరు కూడా త్వరపడు. అతడు ప్లేగు గలదా అని శ్యామ ప్రశ్నించెను. లేదని పండా జవాబునిచ్చెను. మీరే స్వయంగా వచ్చి చూసుకొనుడు అనెను. అప్పుడు వారు అతని వెంట వెళ్లి పండా ఇంటిలో దిగిరి. ఆ ఇల్లు చాలా పెద్దది. పండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృష్టి చెందెను. అచ్చట గల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నింటికంటే ఎక్కువ ప్రీతిని కలుగజేసెను. అది ఇంటికి ముందు భాగంలో మధ్య అమర్చబడి ఉండెను. దీనిని చూసి శ్యామ మైమర్చెను. కాశీ, ప్రయాగ యాత్రలు ముగిసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయకు పోయేదను అను బాబా పలుకులను జ్ఞప్తికి తెచ్చుకొనెను. కండ్ల నీరు కమ్మెను. శరీరం గగుర్పొడిచెను. గొంతుగా ఆర్చుకొని పోయెను. అతడు వెక్కి వెక్కి ఏడవసాగాను. ఆ పట్టణంలో ప్లేగు జాడ్యము కలదని భయపడి ఏడ్చుచున్నాడేమో అని పండా అనుకొనెను. పండాను బాబా పటం ఎక్కడి నుంచి తెచ్చితివని శ్యామ అడిగాను. పండా తన ప్రతినిధులు 200-300 మంది మన్మాడ్లోను, పుణతాంబేలోను గలరనియు
వారు గైకు పోయే యాత్రికుల మంచి చెడ్డలు చూసేదరనియు వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనము 12 ఏండ్ల క్రితట చేసిదనియు చెప్పెను. షిరిడీలో శ్యామ ఇంటిలో వేలాడుచున్న బాబా పటమును చూసి దాన్ని నిమ్మని కోరితిననియు బాబా అనుజ్ఞ పొంది శ్యామ దానిని తనకిచ్చిననియు చెప్పాను. శ్యామ పూర్వం జరిగిందంతయు జ్ఞప్తికి తెచ్చుకుందెను. పూర్వము తనకు పటమునిచ్చిన శ్యామయే ప్రస్తుతం తన ఇంట అతిథిగా ఉండట గ్రహించి పండా మిక్కిలి ఆనందించెను. వారిరువురు ప్రేమానురాగములు అనుభవించి అమితానందము పొందిరి. శ్యామకు పండా చక్కని రాజలాంఛనములతో స్వాగతమిచ్చెను. పండా ధనవంతుడు. అతడొక పల్లకీలో కూర్చుండి శ్యామను ఏనుగుపైన కూర్చుండబెట్టి ఊరేగించెను. అతిథికి తగిన సౌఖ్యములనియు ఏర్పరిచెను. ఈ కథ వల్ల నేర్చుకునవలసిన నీతి: బాబా మాటలు అక్షరాల సత్యములనియు బాబాకు తన భక్తులందుగల ప్రేమ అమితమనియు తెలియచున్నది. ఇదియేగాక వారికి జంతువులందు కూడా సమాన ప్రేమయుండెను. వారు వానిలో ఒకరిగా భావించేటివారు. ఈ దిగువ కథ దీనిని వెల్లడించును. 2 మేకల కథ. ఒకనాడు ఉదయం బాబా లెండీ తోట నుండి తిరిగి వచ్చుచుండెను. మార్గమున మేకల మందను చూసెను. అందులో 2 మేకల మీద బాబా దృష్టి పడెను. బాబా వానిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వానిని 32 రూపాయలకు కొనెను. బాబా వైఖరిని చూసి భక్తులు ఆశ్చర్యపడిరి. బాబా మిగుల మోసపోయినని వారు అనుకుందిరి. ఎందుచేతననగా ఒక్కొక్క మేకను 2 గాని 3 గాని 4 గాని రూపాయలకు కొనవచ్చును. 2 మేకలకు 8 రూపాయలకు హెచ్చు కాదనిది. బాబాను నిందించిరి. బాబా నెమ్మదిగా ఊరుకొనెను. శ్యామ తాత్యాకోతే బాబాను సమాధానం వేడగా, బాబా, నాకు ఇల్లు గాని కుటుంబము గాని లేకుండుట చేత నేను ధనము నిల్వ చెయ్యరాదు అనిరి. మరియు బాబా తన ఖర్చుతోనే 4 సేర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టమని చెప్పిరి. పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసి వాని పూర్వ వృత్తాంతము ఈ రీతిగా చెప్పిరి. ఓ శ్యామ, తాత్యా, మీరీ బేరములో నేను మోసపోయితినని అనుకొనుచున్నారు. అట్లు కాదు. వాని కథ వినుడు. గత జన్మలో వారు మానవులు. వారి అదృష్టం కొలది నా జతగాండ్రుగా ఉండేవారు. వారు ఒకే తల్లి బిడ్డలు. మొదట వారికి ఒకరిపై ఒకరికి ప్రేమయుండెను. రాను రాను శత్రువులైరి. పెద్దవాడు సోమరి గాని చిన్నవాడు చురుకైనవాడు. అతడు చాలా ధనం సంపాదించెను. పెద్దవాడు అసూయ చెంది చిన్నవాడిని చంపి వాని ద్రవ్యము అపహరింపనించెను. తమ సోదరత్వమును మరిచి వారిద్దరూ కలహించిరి. అన్న తమ్ముని చంపుటకు పెక్కు పన్నుగడలను పన్నెను. కాని నిష్ప్రయోజనములయ్యెను. ఇద్దరూ బద్ధ వైరులైరి. అన్న ఒకనాడు తన సోదరుని బడిసితో కొట్టెను. చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికెను. ఇద్దరూ అదే స్థలమున చచ్చిపడిరి. వారి కర్మఫలముచే మేకలుగా పుట్టిరి. నా పక్క నుండి పోవుచుండగా వారిని ఆనవాలు పట్టితిని. వారి పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకొంటిని. వారి యందు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలుగజేసి ఓదార్చవలనని అనుకొంటిని. అందుచే ఇంత ద్రవ్యమును వ్యయపరిచితిని. అందులకు మీరు నన్ను దూషించుచున్నారా? నా బేరము మీరు ఇష్టపడకుండుటచే నేను వాని యజమాని వద్దకు తిరిగి పంపివేసి తిని. మేకలపైన కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూడుడు. ఓం శ్రీ సాయినాథాయ నమః. 46వ అధ్యాయం సంపూర్ణము. శుభం భవతు. శ్రీ సజ్జనానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.